నాన్నగారికి క్యాబ్స్లో ఉన్నాము 2014లో అంతా తెలుగుదేశం చిన్ను నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద పాపను. ఈరోజు 45వ డివిజన్ నెల్లూరులో పొగతోటలో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి టీడీపీ కార్యకర్తలు అంటే ఇక్కడున్న హెడ్ సృజన గారు, అలాగే బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, అలాగే మహిళా టీం వాళ్ళు, అలాగే ఎన్ టీం వాళ్ళు, అలాగే యూత్ టీం, ఇలా అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీకి ఓటేయమని ప్రచారం చేయడానికి ఈరోజు వెళ్ళడం అన్నది జరిగింది. అయితే మేము ఇలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే, నారాయణ గారు 2014 నుంచి 19 వరకు చేసిన మంచి పనులు, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి, లేకపోతే ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, లేకపోతే ఇల్లు కట్టించి ఒక ఎఫర్ట్ చేయలేని పూర్ పీపుల్కి ఇల్లు కట్టించి మంచి షేర్ వాల్ టెక్నాలజీతో కట్టించిన ఇల్లును ఇప్పించడం కానివ్వండి, లేదా చిన్నపిల్లల కోసమని అంగన్వాడీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కానివ్వండి, పార్కులు కానివ్వండి, లేకపోతే మసీదులు కానివ్వండి, ఇవన్నీ మాకు బాగా గుర్తున్నాయమ్మా. మాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా ఫ్రీగా ఒక ఎల్లో జెండాలు పట్టుకొని వీధి తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆనందం వేస్తోంది, మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తోంది. బికాజ్ ఒక 1 మంతే ఉంది ఎలక్షన్కి. ఈ 1 మంత్ ఎలక్షన్ కోసమని మేము కూడా ఎదురు చూస్తున్నాము. డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా కూడా అందరము బయటకు వచ్చి ఓటేస్తాము. ఎవరైతే బాగా అన్నీ తెలుసుకొని ఉన్నారో, కొన్నిసార్లు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈసారి మాత్రం అలా వదిలిపెట్టము. ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్. మాకు అర్థమైంది, మేము బయటకు వచ్చి డెఫినెట్గా ఓటేస్తాము. మా నారాయణ గారిని మేము మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము. ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో బాబు గారు టీడీపీ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ నెల్లూరు నుంచి నారాయణ గారు మంచి మెజార్టీతో ఎలక్ట్ అవుతారు, ప్లస్ మళ్ళీ క్యాబినెట్కి వెళ్తారు. నెల్లూరుని కంట్రీలోనే ఒక ఐడియల్ సిటీ లాగా ఆయన తీర్చిదిద్దుతారని వాళ్ళే మాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్తో మేము ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా బాగా క్యాంపెయిన్ అన్నది నెక్స్ట్ 1 మంత్ చేపడతాం. థ్యాంక్ యూ.